నమస్తే, నా పేరు కిరణ్. స్మార్ట్ సిటీ పల్కడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలి, పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ నెల 15వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్న ఉత్తరాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థి గెడ్ల ఆదిరాజు జయప్రదం చేయాలని నేతల పిలుపు. ఉత్తరాంధ్ర శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల నోటిఫికేషన్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. 21న నామినేషన్ల పరిశీలన, 23న విత్డ్రా ఉంటుందని అన్నారు. సెలవు రోజులు మినహా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని అన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు 3 వాహనాలు, వారి వెంట 5 వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. 224 పోలింగ్ స్టేషన్ల ద్వారా 1,55,494 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు. డీసీపీ నవీన్ గులాటీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్. సో ఈ రోజు నోటిఫికేషన్ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ 20వ తేదీ ఈ నెల ఉంది. ఈ స్క్రూటినీ 21st ఆఫ్ దిస్ మంత్ రిటర్నింగ్ ఆఫీసర్ చేంబర్ లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ద విత్డ్రావల్ ఆఫ్ ద క్యాండిడేచర్ ఇస్ 23rd ఆఫ్ దిస్ మంత్. డేట్ ఆఫ్ పోల్ 9th ఆఫ్ మార్చ్ 20. पुलिस को कंपल्सरी చేయాలి. ऑल वेपन्स की మనం లిస్ట్ అవుట్ చేసి ఆల్ వెపన్స్ మళ్ళీ డిపాజిట్ చేస్తాం సిటీ లిమిట్స్ కి. ఆల్ పర్సన్స్ హ్యావింగ్ వెపన్స్ దే హావ్ టు డిపాజిట్ ద వెపన్స్. ఆల్ బ్యాడ్ క్యారెక్టర్స్ మీద మనం వాచ్ పెడతాము, బైండింగ్ డౌన్ స్టార్ట్ చేస్తాం, వారెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇల్లిసిట్ క్యాష్, లిక్కర్ కి మూవ్మెంట్ కంట్రోల్ చేయడానికి మనమే రేట్ స్టార్ట్ చేస్తాము, చెక్ పోస్ట్ స్టార్ట్ చేస్తాము, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్. సో ఇవి అన్ని స్టాండర్డ్ పని ఉన్నాయి, మనం ఇది స్టార్ట్ చేస్తాము. ఇంకా ఒకసారి నామినేషన్ ఫైనలైజ్ అయితే कैंडिडेट्स की सिक्योरिटी మనమే ప్రొవైడ్ చేస్తాం డిపెండింగ్ ఆన్ దేర్ స్కేల్ అండ్ యాజ్ పర్ ది గైడెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా వారిని గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటామని నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక మంగళవారం తేలనుందని చెప్పారు. ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలని తాము పట్టుబడుతున్నట్లు చెప్పారు. అయితే బీజేపీ కూడా ఇక్కడే సీటు కావాలని డిమాండ్ చేయడం పోటీ ఏర్పడిందని అన్నారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందని స్పష్టం చేశారు. మా ఉద్దేశం ఏంటంటే టీడీపీది ఒక బలమైన సిద్ధాంతం ఒకటి ఉంది. ఆల్రెడీ ఇక్కడేమో ఒక ఎంపీ ఉన్నారు, అలాగే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అలాగే ఒక స్టేట్ ప్రెసిడెంట్ కూడా బీజేపీకి ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి బలం ఇక్కడ ఉంది కాబట్టి మిగతా ఏరియాస్లోని వెళ్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం అన్నమాట. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ కూడా కార్యాచరణ చేయాలి. అలాగే టీడీపీకి ఇక్కడ చాలా ఎడ్యుకేటెడ్ యూత్ ఉంది, బలం ఉంది. మనం చూస్తూ ఉన్నాము, 25 పైన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీస్ ఉన్నాము, జిల్లా చైర్పర్సన్స్ ఉన్నాము ఈ 3 నియోజకవర్గాల్లోని. సో టీడీపీకి కానీ కేటాయిస్తే సునాయాసంగా గెలిచి మనం ఒక పాకెట్లో మనం ఒక ఎమ్మెల్సీ వేసుకోగలుగుతాం అన్నమాట. సో దాని మీద కొంత కసరత్తు జరుగుతుంది. వారేమో విశాఖపట్నము, ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఇవ్వని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సీఎం గారి టేబుల్ మీద ఉన్నాయి. అదే అర్లియస్ట్ రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లోని పొలిట్ బ్యూరోస్ కూడా హాజరవుతారు కాబట్టి, అలాగే జిల్లా ప్రెసిడెంట్స్ ని కూడా ఈ కేబినెట్ మీటింగ్ కి బిఫోర్ ఆహ్వానం ఉంది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ మాకు జరుగుతుంది. సో దీంట్లోనే డెసిషన్ రావచ్చు అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఎవరికి ఇచ్చినా కానీ. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి గెడ్ల ఆదిరాజు ఈ నెల 15వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పిలుపునిచ్చింది.
నగర కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి నగర అధ్యకుడు బెహ్రా భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుగా ప్రకటించిందని తెలిపారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి 10 గంటలలోపు అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దోడంరాజు శ్రీనివాస్, అభ్యర్థి ఎడ్ల ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు. 100% అతన్ని గెలిపించాలన్నటువంటి కృతనిశ్చయం, రేపు గెలుస్తారన్నటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద కానీ, ఎన్డీఏ ప్రభుత్వం మీద కానీ ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఇవాళ మండలంలో పట్టభద్రుడి ఎమ్మెల్సీగా అతను ఉంటే తప్పకుండా పట్టభద్రుల యొక్క సమస్యలు, అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇవన్నీ కూడా గట్టిగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేటటువంటి నాయకుడు ఆదిరాజు. మొన్న పట్టభద్రులకు సంబంధించి ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎడ్ల ఆదిరాజు గారి నామినేషన్ ని సక్సెస్ఫుల్ గా జరిపించాలని, దానికి పెద్ద ఎత్తున తరలివచ్చి రేపు ఎలక్షన్ లో గెలుపుకి నాందిగా భారీగా తరలి వెళ్లాలని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాం. తద్వారా వారి నిరసన తెలియజేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. మరి గడిచిన కాలంలో కూడా గెలిపించినటువంటి అభ్యర్థులు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో వాళ్ళందరికీ తెలుసు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర పట్టభద్రులని మరి ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యల పట్ల పూర్తి అవగాహన నాకు గడిచిన 25 సంవత్సరాలుగా ఉంది. మరి ఖచ్చితంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలి, పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్న నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ నెల 15వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్న ఉత్తరాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్ల ఆదిరాజు జయప్రదం చేయాలని నేతల పిలుపు. ఇవి స్మార్ట్ సిటీ పల్కడ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.